ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మన భారతీయులం భారతదేశం నుంచి గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, అమెజాన్ ఇలా అమెరికాకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ని బ్యాన్ చేస్తే, ఇండియా నుంచి తరిమేస్తే ఎలా ఉంటుంది? ఇది మన భారతదేశానికి లాభమా నష్టమా? ముందుగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. దీప్తికి ఏమైంది ఇలా మాట్లాడుతుంది? అసలు ఆ ప్రోడక్ట్స్ లేకుండా మనకి రోజు గడుస్తుందా? వాట్సాప్ లేకుండా క్షణం గడవదు, యూట్యూబ్ లేకుండా ఒక రోజే గడవదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏంటి ఇవన్నీ లేకుండా మనం ఎలా గడుపుతాం అని మీకు అనిపించవచ్చు. ఆయన వాటిని తరమేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మీకు అనిపించవచ్చు. కానీ అసలు విషయంలోకి వెళితే నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది మీరే చెప్తారు. ఎందుకు నేను ఇంత ఆవేశంగా వాటన్నిటినీ భారత్ నుంచి తరిమేద్దాం అని అంటున్నాను అంటే, ట్రంప్ రీసెంట్గా యాపిల్ CEO టిమ్ కుక్తో భారత్లో యాపిల్ని ప్రొడ్యూస్ చేయటం ఇష్టం లేదు, యాపిల్ అనేది మేడ్ ఇన్ అమెరికాగానే ఉండాలి, సో ఇక్కడ కంపెనీ పెట్టకూడదు అని ఖరాఖండిగా చెప్పేశాడు. యాపిల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పాడు. అంటే ఒక యాపిల్ కంపెనీ భారత్లో పెట్టడం ట్రంప్కి ఇష్టం లేదు. ఒక యాపిల్ కంపెనీ ఆయనకి ఇష్టం లేదు అన్నప్పుడు మిగతా కంపెనీలు మాత్రం మనకెందుకు? అమెరికా పైన మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? మన డ్రెస్సింగ్ని అమెరికా ఎందుకు డిసైడ్ చేయాలి? మనం ఏం ఉపయోగించాలో అమెరికా ఎందుకు డిసైడ్ చేయాలి? అమెరికాకి సంబంధించిన కంపెనీస్ పైన మనం ఎందుకు డిపెండ్ అయిపోయి ఉండాలి? ఇవన్నీ లేకపోతే మనం బ్రతకలేమా? ఇంతకుముందు బ్రిటిషర్స్ మనల్ని పాలించినప్పుడు వాళ్ళ నుంచి ఫ్రీడమ్ కోసం ఎన్నో వందల సంవత్సరాలు ఫైట్ చేసి 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 ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? వెస్టర్న్ కంట్రీస్ పైన డిపెండ్ అయిపోయి ఉంటున్నాం, వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడుతున్నాం, మనల్ని పూర్తిగా వెస్టర్న్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మనం ఎందుకు వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి? మన దగ్గర కంపెనీస్ లేవా? వాళ్ళని వెళ్ళగొట్టేసి మన ఓన్ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోలేమా? ఈ విషయంలో నేను డెఫినెట్గా చైనాని అయితే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అనంటే గూగుల్ని కనీసం చైనా దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తెలుసా మీకు? చైనాలో వాట్సాప్ లేదు, చైనాలో యూట్యూబ్ లేదు, చైనాలో ఇన్స్టాగ్రామ్ లేదు, అసలు చైనాలో అమెరికా ప్రోడక్ట్స్ ఏవీ లేవు. అమెరికా చైనాని రూల్ చేయటం తనకి ఇష్టం లేదు, అందుకని తన ఓన్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకున్నాయి. వాట్సాప్ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా మరొక మెసెంజర్ యాప్ ఉంది అక్కడ, యూట్యూబ్కి ఆల్టర్నేటివ్గా మరొక వీడియో యాప్ ఉంది అక్కడ, ప్రతి దానికి ఆల్టర్నేటివ్గా అక్కడ యాప్స్ ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా. మరి మనం ఎందుకు మన కంపెనీస్ని, మన ఓన్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోలేం? మన దగ్గర ఇన్ఫోసిస్ ఉంది, మన దగ్గర విప్రో ఉంది, మన దగ్గర టాటా ఉంది, బిర్లా ఉంది, అదానీ, అంబానీ, మహేంద్ర, ఇన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయే. ఇవన్నీ కలగలిపితే వీటి ఆల్టర్నేటివ్గా మరొక ప్రోడక్ట్ని డెవలప్ చేయలేవా? కాదంటారా? అసలు యాపిల్ ఇక్కడ వద్దు అని చెప్పి ట్రంప్ వెనక్కి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు కదా. ఒక్కరోజు యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో భారత్లో 140 కోట్ల మంది జనాభాలో ఎన్ని కోట్ల మంది యాపిల్ యూజ్ చేస్తూ ఉంటారు? వాళ్ళందరూ ఒక్కరోజు యాపిల్ స్టోర్ని యూజ్ చేయడం ఆపేయండి, యాపిల్ ఫోన్ వాడటం ఆపేయండి. జస్ట్ నాట్ ఓన్లీ యాపిల్, ట్రంప్ అంతగా అమెరికా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అవ్వకూడదు అని అనుకుంటున్నాడు కదా. సో మనం మేడ్ ఇన్ అమెరికాకి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ని బ్యాన్ చేద్దాం. ఒకే ఒక్కరోజు గూగుల్ వాడటం ఆపేయండి, ఒక్కరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్ ఎవర్ అమెరికా ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ వాడటం ఒక్కరోజు ఆపేద్దాం. ఒక వీకెండ్ అనుకుందాం, ఒక సాటర్డే రోజు కంప్లీట్గా వాడటం మానేద్దాం. అప్పుడేం జరుగుతుందో తెలుసా? అమెరికా స్టాక్ మార్కెట్స్ కుదేలైపోతాయి, అమెరికా వణికిపోతుంది. ఆ ఒక్క రోజుని కాస్త రెండో రోజుకి ఎక్స్టెండ్ చేద్దాం. ఇంకప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అమెరికాలో సునామీ, భూకంపాలు వచ్చేస్తాయి. దాన్ని ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేద్దాం. ట్రంప్ వెంటనే తన సొంత ఫ్లైట్ పట్టుకొని ఇండియాలో దిగిపోతాడు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మా ప్రోడక్ట్స్ని మీరు యూజ్ చేయండి అని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అసలు ఇదంతా ఎందుకు? అసలు అమెరికా ప్రోడక్ట్సే మనకు వద్దు అని మన సొంత ప్రోడక్ట్స్ని మనం డెవలప్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ నుంచి అమెరికాకి సంబంధించిన అన్ని కంపెనీస్ని భారత్ నుంచి తరిమేస్తే అయిపోతుంది కదా. మన సొంత ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు కదా.
అయితే ఇక్కడ మీకు చాలామందికి అనిపించవచ్చు, ఇప్పుడు ఆవేశంలో మాట్లాడుతున్నాం, ఏదో యాపిల్ వద్దన్నాడు కాబట్టి మిగతా ప్రోడక్ట్స్ని కూడా మనం తరిమేద్దాం అనుకుంటున్నాం, కానీ ఆ కంపెనీస్ పైన డిపెండ్ అయిన మన ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీకు అనిపించవచ్చు. అక్కడికే వస్తున్నా. ఒక్క గూగుల్లోనే ఇండియన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో తెలుసా? 40% ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్క గూగుల్ గురించే చెప్తున్నా. మిగతా అన్ని కంపెనీస్లో ఇక్కడ మన భారతదేశంలో ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి స్టూడెంట్స్ని రెడీ చేసి అమెరికాకి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక హెచ్ఆర్ లాగా మనం ఉండిపోతున్నాం అంతే. కానీ మన ఎంప్లాయీస్, మన టాలెంట్ అమెరికాకి వెళ్ళి అమెరికాకి సంబంధించిన ఇక్కడ కంపెనీస్లో పనిచేస్తూ వాటిని డెవలప్ చేస్తున్నారు. ఒక సత్య నాదెలా, ఒక సుందర్ పిచాయ్, వీళ్ళంతా ఎవరు? మనం ప్రొడ్యూస్ చేసినటువంటి టాలెంట్స్ అవన్నీ కూడా. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అమెరికా కంపెనీస్లలో? వాళ్ళంతా మన కోసం పనిచేస్తే సరే, ఆ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు, తర్వాత పరిస్థితి ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఎన్ని రోజులు లాస్ అవుతారు? నేనైతే మంత్స్ కూడా అనను, డేస్లో ఉంటుంది వాళ్ళ లాస్ అనేది. ఇందాకే నేను చెప్పాను, మన దగ్గర ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఒక ఇన్ఫోసిస్, ఒక విప్రో, ఒక టాటా, ఒక బిర్లా, ఒక మహీంద్రా, ఒక అదానీ, ఒక అంబానీ, వీళ్ళందరూ కలిస్తే మన దగ్గర మన ఓన్ కంపెనీస్ని మనం బిల్డ్ చేసుకోలేమా? డెఫినెట్గా చేసుకుంటాం. మన ఓన్ కంపెనీస్ మనం ఖచ్చితంగా డెవలప్ చేసుకోగలం. చైనా చేసుకుంది కదా, మన దగ్గర అంత టాలెంట్ లేదా? ఎందుకు లేదు? మన టాలెంట్ని మనం అమెరికాకు పంపించి వాళ్ళ కంపెనీస్ని డెవలప్ చేస్తున్నాం కదా, అది మన కోసం మనం యూజ్ చేసుకుంటే, మన టాలెంట్ని మన భారతదేశం కోసం యూజ్ చేసుకుంటే డేస్లో మన ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. కొన్ని డేస్ మనకి మనం అలవాటు పడినటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఆ వాటికి మనం కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది. బట్ వాటికి ఆల్టర్నేటివ్గా మనం మన సొంత కంపెనీస్ని, మన సొంత ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఒక మాట అంటాను, ఈ మాట అంటే మీకు కోపం రావచ్చు, కానీ ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు మనం వెస్ట్రన్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాలి, వాళ్ళు ఎందుకు మనపై అజమాయిషీ చలాయించాలి, మనపై పై చేయి ఉండాలి అనుకుంటున్నారు, ఎందుకు ఇంకా వాళ్ళ రూలింగ్లో మనం ఉంటున్నాము అన్న కోపంతో వస్తున్నటువంటి, బాధతో వస్తున్నటువంటి మాట ఇది. ఏంటి అంటే, చైనా మనకి శత్రు దేశమే కావచ్చు, కానీ చైనా లాగా మనం కూడా మన సొంత ప్రోడక్ట్ని డెవలప్ చేసుకొని, అంతెందుకు ఇఫ్ పాసిబుల్ చైనాతో మనం కలిసిపోతే వెస్టర్న్ కంట్రీస్ ఏదైతే ఇప్పుడు మనందరిపై అజమాయిషీ చలాయిస్తుందో అవన్నీ పడిపోతాయి. చైనాలో 140 కోట్ల మంది జనాభా, భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా. ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఈ రెండు దేశాలు కానీ కలిస్తే టాప్ 1లో ఉంటాయి. వెస్ట్రన్ కంట్రీస్ వైపు మనం చూడడం కాదు, మన వైపు వెస్ట్రన్ కంట్రీస్ చూడడం స్టార్ట్ చేస్తాయి. కాదంటారా? అంత ఆవేశం వస్తుంది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. కలిస్తే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకు శత్రుత్వం? మన ఖండంలోనే ఉంది కదా, మన ఏషియాలోనే ఉంది కదా చైనా. ఎందుకు మనం ఒక్కసారి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి మనం పూర్తి వెస్ట్రన్ కంట్రీస్ మన వైపు తిరిగేలా చేసుకుంటే? సరే వదిలేయండి, చైనా వద్దు, మనం మన సొంతంగా మన భారతదేశంలో మన సొంత ప్రోడక్ట్స్ని మనం డెవలప్ చేసుకొని అమెరికా మన వైపు చూడకుండా చేసుకుంటే, మన వైపు అరే ఇంత లాస్ అయిపోయామని అమెరికా గుర్తించేలా చేసుకుంటే, అసలు అమెరికాలో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమందిని మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో తెలుసా? కానీ ట్రంప్కి మాత్రం మేడ్ ఇన్ అమెరికా ఉండాలి, ప్రతిదీ తన సొంత రాజ్యంలోనే ఉండాలి అని అనుకుంటున్నాడు. తన వరకు తను కరెక్టే కావచ్చు, కానీ ఇండియాని తక్కువ చేసి చూడటం మాత్రం నాకు ఇక్కడ నచ్చలేదు. సో ఇన్ అ సేమ్ వే ఎలా అయితే ట్రంప్ ఆలోచిస్తున్నాడో అలాగే ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియా అయ్యుంటే మనకెంత బాగుంటుంది. మన కంపెనీస్ని ఇతర కంట్రీస్ అడాప్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే గూగుల్, యూట్యూబ్ ప్రతిదీ కూడా అమెరికాకి సంబంధించిన ప్రోడక్ట్స్ని అడాప్ట్ చేసుకొని మనం ప్రతిరోజు నిత్యం ఉపయోగిస్తున్నామో, అలా మన ప్రోడక్ట్స్ని ఇతర కంట్రీస్ యూజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మనం ఎందుకు ఇలా ఆలోచించకూడదు? సో జస్ట్ ఒక్కరోజు ప్లాన్ చేద్దాం. ట్రంప్ యాపిల్ని ఇక్కడ పెట్టొద్దు, అది మేడ్ ఇన్ అమెరికానే ఉండాలి అని చెప్పేసి ఆయన ఏ విధంగా ఆలోచించి ఒక కండిషన్ పెట్టాడో, దానికోసం ఒక్కరోజు అమెరికాకి సంబంధించిన ప్రోడక్ట్స్ని మనం వాడకుండా ఉందాం. ఏమంటారు? నాతో ఎంతమంది ముందుకు వస్తారు? ఒక్క సాటర్డే అనుకుందాం, డేట్ కూడా ఫిక్స్ చేసుకుందాం. కామెంట్స్లో మీరే చెప్పండి. అందరూ కలిపి చెప్పిన డేట్ని ఒకటి ఫిక్స్ చేసుకుందాం. ఆ డేట్ రోజు కంప్లీట్ అమెరికన్ ప్రోడక్ట్స్ని వాడటం మానేద్దాం. అమెరికా దిగిరాదా? రెండో రోజు ట్రై చేద్దాం. దిగిరాదా? మూడో రోజు డెఫినెట్గా రాసి పెట్టుకోండి, మూడో రోజుకి ట్రంప్ ఇండియాలో దిగుతాడు. సో ఇది నా ఒపీనియన్, ఇది నా బాధ. సో మీకేమనిపిస్తుంది? నా బాధలో, నా ఆవేశంలో ఎక్కడైనా తప్పులు ఉంటే డెఫినెట్గా మీరు కరెక్ట్ చేయండి.
అండ్ ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది కూడా మీ ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీ ప్రతి కామెంట్ చదువుతాను, మీ సజెషన్స్ తీసుకుంటాను. డెఫినెట్గా మనం ఒక చిన్న వీడియో కావచ్చు, కానీ ఇది ఎంతమందిని మారుస్తుందో ట్రై చేద్దాం. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని డెఫినెట్గా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. డెఫినెట్గా చాలామంది టెక్లో చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండుంటారు కదా, సో వాళ్ళు ఇది పాసిబుల్ అవుతుందా లేదా అనే విషయం కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మిజైల్స్ ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేవు. అలాంటి మిజైల్స్ తయారు చేసినటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉండగా టెక్నికల్ వైడ్గా కూడా అమెరికా కాదు వెస్ట్రన్ కంట్రీస్లలో మన వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు, ఎంత కంపెనీస్ని డెవలప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మన సొంత దేశం కోసం కష్టపడితే మనం డెవలప్ చేసుకోలేమా, ఈజీగా అవుతుంది అనేది నా ఒపీనియన్. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే డెఫినెట్గా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ.